డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో తెలంగాణ 10th క్లాస్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్ వర్క్ 1, ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ 1కి ఎగ్జాక్ట్గా మీరు ఉపయోగించుకోవచ్చు. మనం యూనిట్ నెంబర్ 1 నుండి ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ మనకి గతంలో మన ఛానల్లో ఒక ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్కి సంబంధించి ప్రాజెక్ట్ పెట్టాం. అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్ అనేది ఈ సంవత్సరం లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ప్రాజెక్ట్ వర్క్ అనేది చేంజ్ అయింది. సో ఆ చేంజ్ అనేది జరిగింది కాబట్టి న్యూ ప్రాజెక్ట్ ఏమిటి, దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతా ఉన్నారు. ఈ సంవత్సరం నుంచి మీకు ఇంటర్నల్ మార్క్స్ కూడా మళ్ళీ యథావిధిగా ఉంటున్నాయి కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఈ ప్రాజెక్ట్ వర్క్ అవసరం. సో మీరు కంపల్సరీగా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే మరి కంప్లీట్గా దీన్ని కాపీ చేసుకోండి, అవసరమైన మోడిఫికేషన్ చేసుకోండి. మరి యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి మిగతా స్టూడెంట్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. సో 10th క్లాస్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్ వర్క్. సో డీటెయిల్స్ ఏంటి, యూనిట్ నెంబర్ 1 నుండి తీసుకుంటా ఉన్నాం. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ మీరు రాసుకోవాల్సిన పని లేదు. మీరు స్టార్టింగ్లో ఫస్ట్ పేజీలో అయితే ఈ విధంగా హెడ్డింగ్ ఫస్ట్ పేజీలో పెట్టి తర్వాత క్వశ్చన్ రాసుకుంటా బాగుంటుంది. సో ఈ విధంగా అసైన్మెంట్ అనేది మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించినటువంటి ఇన్పుట్ ఇది. సో ఇక్కడ ఏంటి అంటే నారాయణమూర్తి, నిక్, సుధా చంద్రన్, కిరణ్ బేడి మొదలైన వాళ్ళు ఎన్నో డిఫికల్టీస్ లైఫ్లో ఫేస్ చేసి సక్సెస్ సాధించారు. సో అలాంటి వ్యక్తులు మీకు ఎవరైనా తెలిసి ఉన్నట్లయితే వాళ్ళ గురించి, అంటే అలాంటి వ్యక్తులు మీన్స్ అటువంటి సమస్యలతో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైనా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసి సక్సెస్ సాధించిన వాళ్ళ గురించి తెలిసి ఉంటే వాళ్ళ యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ రాయండి అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. సో దీనికి మరి 5కి 5 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఈ ప్రాజెక్ట్ మీరు ఎగ్జాక్ట్గా కాపీ చేసుకోండి, పక్కా స్టెప్స్ ఫాలో అవుతూ ఇది ప్రాజెక్ట్ వర్క్ ఏ విధంగా చేయాలో ఆ రకమైనటువంటి స్టెప్స్ ఇక్కడ ఫాలో అవటం జరిగింది. సో ఎవరికైనా ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేయాలి, ఏ ఏ హెడ్డింగ్స్ ఉండాలి, మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరగాలి, ఏంది అనేది డౌట్స్ ఉన్నట్లయితే మళ్ళీ ఒక్కసారి క్లియర్గా ఈ వీడియో చూడండి ఎండింగ్ వరకు. మార్క్స్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మొత్తం ఏ ఏ హెడ్డింగ్స్లో ఉండాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో ఇది విషయం. సో ప్రాజెక్ట్ వర్క్ ఇది 1, ఏ సక్సెస్ఫుల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనాలిటీ పద్మావతి పొట్టబత్తని. సో మనకేమి టెక్స్ట్ బుక్ పర్సన్ కాదు, ఏదో ఒక నోన్ పర్సన్ యొక్క ప్రాజెక్ట్ అయితే మనం ఇక్కడ చేయవచ్చు. మన సర్కిల్లో మన ఏరియాలో ఉన్న వ్యక్తిని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది, ఖమ్మం నుండి. సో మీరు ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా చేయాలో చూడండి. సో ఫస్ట్ ఇంట్రొడక్టరీ పారాగ్రాఫ్ ఒకటి ఆమె గురించి ఇవ్వటం జరిగింది. ఆమె చెప్తా ఉన్నాం కదా, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనాలిటీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. సో ఆల్మోస్ట్ 90% మొబిలిటీ ఆమెకి లేదు, కదలలేనటువంటి వ్యక్తి. ఆమె లైఫ్లో ఏ విధంగా సక్సెస్ సాధించింది అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. సో జస్ట్ లైక్ నీక్, నారాయణమూర్తి వాళ్ళు అనేక సమస్యలను ఎదుర్కొని సక్సెస్ సాధించారు, ఈమె ఎట్లా సక్సెస్ సాధించింది అనేది. సో ఈ ప్రాజెక్ట్ని మీరు ఎగ్జాక్ట్గా కాపీ చేసుకోవచ్చు, లేదా మీ డిస్ట్రిక్ట్ వేరే మీ సర్కిల్లో మీ ఏరియాలో తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే ఈ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని మీరు కొన్ని మోడిఫికేషన్ చేసుకొని మీరు ప్రాజెక్ట్ చేయవచ్చు. లేదా ఎగ్జాక్ట్గా కాపీ చేసుకోదలుచుకుంటే ఇది ఖమ్మం నుండి చేస్తా ఉన్నాను కాబట్టి నేను ఖమ్మం అని పెట్టాను. మీ ప్లేస్లో మీది వేరే డిస్ట్రిక్ట్ అయి ఉన్నట్లయితే ఇక్కడ ఖమ్మం బదులు మీ డిస్ట్రిక్ట్ పేరు పెట్టుకోండి. ఇంకేదైనా నేమ్స్ అవసరమైతే చేంజ్ చేసుకోండి, బట్ ఇట్లా చెప్పకూడదు. నేనేం చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని మీరు ఓన్గా ప్రాజెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్గా రాసిన అభ్యంతరం ఏముండదు, యాక్సెప్ట్ చేయబడుతుంది, అది వేరే విషయం. ఓకేనా? సో ఇట్లా ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ ఇలా కంపల్సరీగా మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్లో మనకు ఉండాల్సినటువంటిది ఏంటి, టూల్స్ యూజ్డ్. అంటే ఈ ప్రాజెక్ట్ చేయడానికి మీరు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా గ్యాదర్ చేశారనేది ఒక కంపల్సరీ హెడ్డింగ్గా ఉంటుంది. ఈ విధంగా హెడ్డింగ్ పెట్టి ప్రాజెక్ట్ చేసినందుకు గాను 2 మార్క్స్ ఇవ్వబడతాయి. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం ఇక్కడ నేను న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని యూజ్ చేసుకున్నానని, అదేవిధంగా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ద్వారా, అదేవిధంగా కొంత డిస్కషన్స్ ద్వారా కూడా ఈ పద్మావతి పొట్టబత్తిన గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెచ్చుకోవడం జరిగింది. సో వీటిని టూల్స్ అని పిలుస్తాం. ఈ విధంగా మీరు టూల్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి. టూల్స్ యూజ్డ్ ఫర్ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కన్సాలిడేషన్ ఆఫ్ డేటా. సో మొత్తంగా తీసుకున్నటువంటి డేటాని మొత్తం 3 పారాగ్రాఫ్స్లో తీసుకున్నాను ఇది. సో ఈ ప్రాజెక్ట్ అనేది బయోగ్రాఫికల్ స్కెచ్ కాబట్టి కొంచెం వేరే ప్రాజెక్ట్స్కి దీనికి చివరిలో కొంచెం మనం బయోగ్రాఫికల్ స్కెచ్ అని పెట్టేసి చివరిలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది రాయటం జరిగింది. సో కన్సాలిడేషన్ ఆఫ్ డేటా ఈ విధంగా మొత్తం ఒక 3 పారాగ్రాఫ్స్లో రాశాను. సో ఎర్లీ లైఫ్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ జర్నీ అండ్ హాబీస్, అదేవిధంగా అచీవ్మెంట్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ అండ్ ఇన్స్పిరేషన్ అండ్ లెగసీ, ఇట్లా పార్ట్స్గా తీసుకొని మీరు ఎప్పుడైనా బయోగ్రాఫికల్ స్కెచ్ రాసేటప్పుడు కూడా ఈ విధంగా మీరు డీటెయిల్స్ని డివైడ్ చేసుకుంటే బయోగ్రాఫికల్ స్కెచ్ రాయటం అనేది చాలా 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 ఈజీగా అవుతుంది. ఓకేనా? సో ఇది ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, దీనికి ఒక 2 మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ చూస్తే ఇంకా పద్మావతి పొట్టబత్తి, బయోస్కెచ్ ఆఫ్ పద్మావతి పొట్టబత్తని. సో ఆమెకు సంబంధించినటువంటి బయోగ్రాఫికల్ స్కెచ్ నేను ఇప్పుడు రాశాను. సో దీన్ని మీరు చూడండి ఇక్కడ. సో
పద్మావతి పొట్టబత్తని వాజ్ బోర్న్ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ అని పెట్టాను. మీరు మీ డిస్ట్రిక్ట్లో పర్సన్ ఎవరైనా తీసుకుంటే ఆమె పేరు ఇక్కడ పెట్టండి, అక్కడ డిస్ట్రిక్ట్ పేరు మార్చుకోండి. ఎగ్జాక్ట్గా ఇదే తీసుకుంటే కూడా నో ప్రాబ్లం. బట్ డిస్ట్రిక్ట్ వేరే డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డిస్ట్రిక్ట్ నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. సో ఈమె గురించి ఇదంతా నేను చదివి ఇప్పుడు మీ ప్రాజెక్ట్ టైం వేస్ట్ చేసుడు కాదు, మీరు జస్ట్ దీన్ని కాపీ చేసుకోవటం మోడల్గా ఇస్తా ఉన్నాను. జస్ట్ ఒక మోడల్ ప్రాజెక్ట్ అనేది మీరు దీన్ని అర్థం చేసుకోండి. సో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. సో ఆమె గురించి ఇక్కడ కొంచెం అడ్డం వస్తాను, పక్కకు జరుపుతాకండి. సో ఇట్లా ఈ సెకండ్ పారాగ్రాఫ్ పద్మావతి పొట్టబత్తని గురించి ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇంగో ఈ డీటెయిల్స్ అన్ని మీరు సెకండ్ పారాగ్రాఫ్లో తీసుకోండి. ఆమె గురించి నేను రాసినవి మీరు వేరే పర్సన్ గురించి వేస్తే కూడా ఈ మోడల్లో ఫాలో అయిపోవచ్చు. ఓకే కదా. ఇంకా థర్డ్ పారాగ్రాఫ్ ఫైనల్ పారాగ్రాఫ్ చూడండి ఇక్కడ. సో ఈ విధంగా ఆ డెడికేషన్ నుంచి ఇలా ఇవ్వటం జరుగుతూ ఉంది. మీకు ఇంకా కనిపించట్లేదు కదా. సో చూడండి ఇలా ఇది ఫైనల్ పారాగ్రాఫ్గా తీసుకోండి. ఇది ఇలా తీసుకుంటే మీకు ఇక్కడికి ప్రాజెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడికి అయిపోలే. మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది చేసేటువంటి తప్పు ఇదే. మార్క్స్ ఏ విధంగా వేసుకోవాలి, ప్రాజెక్ట్ ఏంటి అనేది ఒకసారి చూడండి. సో ఈ విధంగా మనం మార్క్స్ అనేది సో ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ టేబుల్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ అవార్డెడ్. ప్రాజెక్ట్ అనేది 10 మార్క్స్ కండక్ట్ చేయబడతా ఉంది. సో దీంట్లో టూల్స్ యూజ్డ్కి 2 మార్క్స్, కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ డేటా ఇక్కడ మనకి మారింది. జనరల్గా అయితే ఇది కామన్, అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతాం. కానీ ఇక్కడ కలెక్షన్ ఆఫ్ డేటా అనే దాని బదులు మనం ఏం చేసినాం, కన్సాలిడేషన్ ఆఫ్ డేటా పెట్టేసినాం. ఈ కన్సాలిడేషన్ ఆఫ్ డేటాకి బదులు మీరు ఇట్లా ఎగ్జాక్ట్గా పెట్టుకున్న అయ్యేది లేదు. ఇక్కడ ఏంటంటే మనకు బయోగ్రాఫికల్ స్కెచ్ కాబట్టి ఇక్కడ రాసింది, ఈ తిరగన పెట్టుకున్న అయ్యేది ఏం లేదు. బట్ కొంచెం వేరియేషన్ వచ్చింది. కలెక్షన్ ఆఫ్ డేటా, కన్సాలిడేషన్ ఆఫ్ డేటా ప్లేస్లో మనం రిపోర్ట్ రైటింగ్ అనే దాని ప్లేస్లో కన్సాలిడేషన్ ఆఫ్ డేటా అనేది పెట్టడం జరిగింది. బట్ ఏ ప్రాజెక్ట్కైనా మీరు జనరల్గా ఇట్లా పెట్టుకోండి. ఒక్కొక్క దానికి వచ్చేసి 2 మార్క్స్, కలెక్షన్ ఆఫ్ టూల్స్కి 2 మార్క్స్, కలెక్షన్ ఆఫ్ డేటాకి 2 మార్క్స్, కన్సాలిడేషన్ ఆఫ్ డేటాకి 2 మార్క్స్ అండ్ ఓరల్ ప్రజెంటేషన్కి 4 మార్క్స్, టోటల్గా 10 మార్క్స్కి ఈ విధంగా ఇవ్వబడతాయి. సో మీరు మంచిగా ప్రాజెక్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళకి ఫుల్ మార్క్స్ అనేది ఇచ్చేస్తారు. 2 మార్క్స్ ఏమో దీనికి ఇట్లా మొత్తంగా చేసేసి 10/2 దీన్ని 5 మార్క్స్ కుదించుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దాన్ని 5కి ఇట్లా తీసేసుకొని ఈ విధంగా మీరు ప్రాజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ మీరు కాపీ చేసుకోండి, అవసరమైనటువంటి చేంజెస్ చేసుకోండి. మరి ఈ మోడల్లో మీరు ఓన్గా ప్రాజెక్ట్ చేసుకుంటే కూడా మంచిదే. విష్ యూ ఆల్ ది బెస్ట్. మనకి ఇంకా మిగతాది సెకండ్ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఇంతకుముందు ఒకటి ఉంది, మళ్ళీ లేటెస్ట్ ప్రాజెక్ట్ కూడా దీనికి అటాచ్ చేయబడుతుంది నెక్స్ట్ 1 or 2 డేస్లో. దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.